నమస్తే, వెల్కమ్ టు ధూతా మీడియా సినీ అనిముత్యాలు. అమల అక్కినేని భారతీయ చలనచిత్ర పరిశ్రమకు సుపరిచితమైన పేరు. అమల అంటే అమలినం, మరింత చక్కగా చెప్పాలంటే మలినం కానిది అని అర్థం. పేరుకు తగినట్టుగానే స్వచ్ఛమైన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటుంది ఆమె. డాన్సర్గా, నటిగా, సామాజిక కార్యకర్తగా ఇలా భిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోవర్స్ని సంపాదించుకున్న వెండితెర మెచ్చిన అందగత్తె. ఏమాత్రం ఆడంబరం లేని సాధారణ వేషధారణతో మామూలు స్త్రీలా ఉండే సినీ సెలబ్రిటీ. అన్నీ ఉన్నా అణిగిమణిగి ఉండాలని నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న అమల అక్కినేని గురించి నేటి సినీ ఆణిముత్యాలలో తెలుసుకుందాం. బెంగాలీ ఇండియన్ నేవీ అధికారి ఐరిష్. తల్లికి 1967 సెప్టెంబర్ 12న కలకత్తాలో జన్మించారు అమల. బెంగాల్లో జన్మించిన అమల కుటుంబంతో కలిసి చెన్నైకి వెళ్లిపోయారు. అలా చెన్నై వెళ్లిన అమల మద్రాస్ కళాక్షేత్రంలో చేరి భరతనాట్యంలో BFA పూర్తి చేశారు. BFA పూర్తి అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె నాట్యం చూసిన ప్రముఖ నటుడు, దర్శకుడు టి. రాజేంద్ర మంత్రముగ్ధుడయ్యారు. తర్వాత అమలను ఒప్పించి తన మైథిలి ఎన్నై కాదులి చిత్రంతో వెండితెరకు పరిచయం చేశారు రాజేందర్. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో అమలకు అవకాశాలు వరుసగా వెల్లువెత్తాయి. భాషతో సంబంధం లేకుండా అనేక చిత్రాల్లో నటించారు అమల. తెలుగులో హీరో నాగార్జున నటించిన కిరాయి దాదా చిత్రంలో అద్భుతంగా నటించారు అమల. అలా కిరాయి దాదా చిత్రంలో తెలుగు ప్రేక్షకులు మదిని దోచేశారు. ఆ తర్వాత రక్త తిలకం, రాజ విక్రమార్క, అగ్గిరాముడు, ఆగ్రహం వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. నాగార్జునతో కలిసి చిన్నబాబు, శివ, నిర్ణయం, ప్రేమ యుద్ధం వంటి చిత్రాల్లో అలరించారు. నాగార్జున కెరీర్ను పెద్ద మలుపు తిప్పిన శివ సినిమాలో తెలుగు, హిందీ 2 వర్షన్స్ లోనూ అమలు నటించి మెప్పించారు. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాష చిత్రాల్లో పనిచేశారు. 1986 నుంచి 1992 వరకు తమిళ చిత్ర పరిశ్రమలో పాటు ఇతర భాషల చిత్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు అమల. 1991లో విడుదలైన మలయాళ చిత్రం ఉల్లడక్కంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటి అవార్డు వరించింది. వెండితెరపై నాగార్జునకు విజయవంతమైన నాయికగా నిలిచిన అమల తర్వాత నిజ జీవిత నాయిక అయ్యారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు అమల, నాగార్జున. అక్కినేని వారింటి కోడలుగా అడుగుపెట్టిన అమల వ్యక్తిగతంగానూ తాను ఎంత శక్తివంతమో నిరూపించుకున్నారు. భర్త నాగార్జున ఓవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా, ఇంకోవైపు స్టూడియో అధినేతగా, ఎంటర్టైన్మెంట్ మీడియా భాగస్వామిగా, హోస్ట్గా, ఎంటర్ప్రీనర్గా సాగుతూ ఉండగా అర్ధాంగిగా ఆయనకు అన్ని విధాల నైతిక బలాన్ని అందిస్తున్నారు అమల. నవతరం కథానాయకుడిగా తనేడు అఖిల్ని తీర్చిదిద్దే ప్రయత్నంలోనూ ఉన్నారామె. అఖిల్ బాల్యంలోనే సిసింద్రిగా నటించి ఆకట్టుకున్నాడు. సిసింద్రి మూవీ షూటింగ్ సమయంలో అమల అఖిల్తో నటింపు చేయడంలో ఎంత శ్రద్ధ వహించారో అందరికీ తెలిసిందే. అటు సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూనే ఇటు జంతు సంరక్షణ కోసం బ్లూ క్రాస్ సంస్థను ఏర్పాటు చేశారు అమల. ఆ సంస్థ ద్వారా జంతువులకు రక్షణగా నిలుస్తున్నారు. ఒకప్పుడు అందల తరగా జేజేలు అందుకున్న అమల ఇప్పటికీ తన దరిచేరిన పాత్రలో నటించడానికి సిద్ధమని చెబుతారు. 1992లో నాగార్జునతో వివాహం తర్వాత నటనకు స్వస్తి చెప్పిన అమల 20 ఏళ్ల విరామం తర్వాత 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించారు. అమల నటనకు 2013లో ఉత్తమ నటిగా సినిమా అవార్డు, ఉత్తమ సహాయ నటిగా తెలుగు కేటగిరీ ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు అమల. తర్వాత అక్కినేని ఫ్యామిలీ హీరోస్ అందరూ కలిసి నటించిన మనం చిత్రంలోనూ కాసేపు కనిపించారు. అటు వెండితెరతో పాటు ఇటు బుల్లితెరపైన అమల కొన్ని సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఒకే ఒక జీవితం సినిమాలో హీరో శర్వానంద్ కి తల్లిగా అమల అభినయించారు. శర్వానంద్, అమల మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల నుంచి కన్నీళ్లు రప్పించాయంటే ఆమెలో నటన ఏ రేంజ్ లో ఉందో చెప్పవచ్చు. ఇలా భవిష్యత్తులోనూ ఆమెకు ఇష్టమైన పాత్రలో నటించి అమల మరింతగా ప్రేక్షకులను అలరిస్తారని ఆశిద్దాం. ఇది ఇవాల్టి సినీ అనిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా.